ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇది మా అమ్మ వాళ్ళు ఎవరికో డొనేట్ చేసేసామన్నారు. నేను కూడా చాలా ఫీల్ అయ్యాను. మా ఇల్లు దాటి వెళ్ళలేదంటే దీనికి మా ఇల్లు దాటడం ఇష్టం లేదు. ఇటు బాబు దొరికిందని చెప్తున్నాను కదా. మర్యాదగా ఇస్తారా లేదంటే? బాబా వద్దులే బాబు. అయ్యో గోరింటాకు పిన్ని, బొమ్మిస్తావా? ఇచ్చి. థ్యాంక్ యూ సో మచ్. అయ్యా అమ్మాయి, బ్యాడ్ లక్ అమ్మాయి. చేతికి చిక్కినట్టు చిక్కి చేజారిపోయింది. అసలు నేనెవరు గార్డెన్లో దొరికిందని చెప్పన్నారు. అయ్యో 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 ఎవరా నువ్వు? నేనా అండి, నా పేరు శివ. సీతానో శివశివనో, నీ పేరు నిన్ను అడిగానా ఏంటి? నువ్వు చేసిన పనేంట్రా? నేనేం చేశానండి? ఏం చేసావా? అది నా చున్నీరా. అయ్యో సారీ అండి, ఇక్కడ పడుంటే వేస్ట్ క్లాత్ అనుకున్నానండి. నీ కళ్ళు కాకులెత్తికిపోయాయా? వేస్ట్కి పనికొచ్చేదానికి తేడా తెలీదా నీకు? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అంటే భూమి గారితో మాట్లాడి వెళ్దామని. భూమితో మాట్లాడాలా? భూమికి నువ్వేమవుతావురా? అంటే అదండి, అంటే భూమి గారికి అదేంటండి అండి. నసపెట్టుకు, పిలుస్తా నాగు. భూమి, భూమి, ఏమైంది? నీతో మాట్లాడాలని ఎవడో ఒక వేస్ట్ ఫెలో వచ్చాడు. వేస్ట్ ఫెలోనా? ఎవరు? ఎవరు? శివ అంట, వేస్ట్ గాడు. అవునా? సరే, నేను వెళ్ళి చూస్తాను, నువ్వు పని చూసుకో. శివ, ట్రా ట్రా. శివ, తిన్నగా ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఫోన్ చేస్తే నేనే వచ్చి కలిసేదాన్ని కదా. ఏమో అక్క, రెస్టారెంట్లో నిన్న కొత్త బావతో చూశాక నా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఫోన్ చేస్తే ఎక్కడ కలవాలో అన్న స్పృహే పోయింది. వెంటనే నీతో మాట్లాడాలనిపించింది. తిన్నగా ఇక్కడికి వచ్చేసానక్క. అక్క, గగన్ బావతో పెళ్లిపీటల దాకా వచ్చిన పెళ్లిని ఎందుకు కాదనుకున్నావక్క? ఇప్పుడెవరితోనో పెళ్లిపీటలెక్కే పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నావక్క? ఇక్కడున్న కృష్ణప్రసాద్ మావయ్య, శారదత్తయ్య భార్యాభర్తలు శివ. బావుందక్క, చాలా బాగుంది. అందరం కలవాలని నువ్వనుకున్నావు, కానీ ఎవరో సంబంధం లేని సంబంధం కలుపుకొని దూరంగా వెళ్ళిపోతున్నావు. నీ ఆలోచన రూపం ధరించకముందే
నువ్వు మాకు దూరం అయిపోతున్నావు అక్క. అది జరగదురా. ఏ నాటికైనా నేను మీ గగన్ బావకే భార్యనవుతాను. అక్క, వచ్చే గురువారం పెళ్లి పెట్టుకొని అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు అక్క? ఏమో నాకు తెలీదు. మీ బావని నేను కలవడం, మేం ప్రేమించుకోవడం అన్నీ అసంకల్పితంగానే జరిగిపోయాయి. మా ఇద్దరిని కాలమే కలిపింది. కలిపిన కాలమే విడదీస్తుంది అంటే నేను నమ్మను. సర్లే, అది పక్కన పెట్టు. రెస్టారెంట్లో నన్ను చూసిన బావా తర్వాత నీతో ఏమని అన్నాడా? ఏమనలేదక్క. ఇంతకు ముందు నీ ప్రస్తావన వస్తే బాధపడేవాడు, ఇప్పుడు మాత్రం కోప్పడుతున్నాడు. నీ పేరు కూడా వినడానికి ఇష్టపడట్లేదక్క. సర్లే, నువ్వు ఇక్కడ వెయిట్ చేస్తూ ఉండు, నేను రెడీ అయి వస్తాను. నీకొక ఫోన్ కొనిస్తాను. అప్పుడు మన మధ్య కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉండదు. మాట్లాడుకోవాలంటే ఫోన్ చేసి ఎక్కడైనా కలుసుకోవచ్చు. సరే అక్క. హ్మ్. ఇక నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు ఫోన్ చేయొచ్చు. కాకపోతే గగన్ బావ, శారదత్తయ్య, పూరి మన మాటలు వినకూడదు. అదొక్కటి గుర్తుపెట్టుకో. సరే అక్క. నీకు డబ్బులకి ఏ విధమైన ఇబ్బంది రాకూడదు. త్వరలోనే బ్యాంక్ అకౌంట్ కూడా తీసిస్తాను, సరేనా? సరే అక్క. పద. అక్క, 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 అక్క లేక, అక్క లేక, అక్క, అక్క లేక, అక్క లేక, అక్క, అక్క, అక్క లేక, అక్క లేక.